నరేంద్ర మోడీ గారు వైసీపీ సోషల్ మీడియాని కట్టింపు చేయాలి, చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు మాట్లాడారు. అది చాలా ఇన్నర్ సర్కిల్స్లో జరిగిన మీటింగ్. ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ ఎంపీస్తో లంచ్ చిట్ చాట్లో కూర్చున్నట్టున్నారు. వైసీపీ సోషల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నిజంగా మాట్లాడారా, లేకపోతే అది ఎల్లో మీడియా ప్రోపగండానా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారి స్టేట్మెంట్ లేదు. మోడీ గారు బీజేపీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత బీజేపీలో ఆ మీటింగ్ అటెండ్ అయిన ఒక అతను వచ్చి ప్రెస్ మీట్ పెట్టో లేదు, మాట్లాడిన కన్ఫర్మేషన్ లేదు. సో దీన్ని పేపర్లో పబ్లిష్ చేసి మరో లేదు, టీవీలో చూపించో లేదు, యూట్యూబ్లో దీన్ని ఒక మ్యాటర్గా చేసి సర్క్యులేట్ చేస్తున్నారు చూడండి. ఫస్ట్ వాళ్ళకి ఎక్కువ భయం ఉందంటారు. ఫస్ట్ వాళ్ళకి ఎక్కువ భయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని చూసి వాళ్ళు భయపడుతున్నారు. రెండోది, ఒకవేళ మోడీ గారు చెప్పుంటే ఏంటి, చెప్పకపోతే ఏంటి, రెండు మాట్లాడుకున్నాం. అంటే ఎందుకు చెప్పుంటారు, చెప్తే అసలు చెప్పుంటే అంటే ఒక దేశ ప్రధాని, ఒక 11 సీట్లు వచ్చిన పార్టీ ఆ సోషల్ మీడియా అలా అనొద్దు. నేనేమంటానంటే దేశ ప్రధాని అనేది పక్కన పెడితే అవసరం అనుకుంటే చిన్న చిన్న ఎలక్షన్ క్యాంపెయిన్లు కూడా వెళ్తున్నారు ఆయన. సో వైఎస్ఆర్సీపీ విషయంలో అనలేదు అని చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఒక దేశ ప్రధాని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గురించి అంతలా మాట్లాడారు అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ ఉందని ఫీల్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్. అసలు ఇక్కడ మీరు స్ట్రాంగ్ అనే దాని మీద కన్నా మీకు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా వైసీపీ సోషల్ మీడియా బీజేపీని విపరీతంగా టార్గెట్ చేసిన ఎక్కడ అంశాలు లేవు. పోనీ ఎక్కడా కూడా మోడీని విమర్శించిన అంశాలు కూడా ఎక్కడ ఉండవు. ఇది ఇప్పుడు మోడీ బీజేపీని అన్నట్టు ఎందుకు తీసుకొచ్చారు ఆ ప్రాపగేషన్? నాకు కావాలి. ఆ విషయం మీరు క్లియర్గా చెప్పాలి ప్రజలకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారు అనుండరు అనేది చాలా క్లియర్ సార్. ఒకవేళ అనుంటే నేనేమన్నానంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తమ మిత్రపక్షమైన టీడీపీని ఇరుకును పెడుతున్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యొక్క పనితీరుని ఆయన మెచ్చుకున్నాడు అనుకోవాలి మనం. అంటే దాన్ని ధీటుగా ఎదుర్కోండి అని రాశారు అంతే. మీరు గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తప్పు చేస్తుంది అనుకున్నాం. అంటే తప్పు చేయటము అంటే అసత్యాలను ప్రచారం చేస్తుంది అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏం ఆన్సర్ చేస్తాడు, ఏం గైడ్ చేస్తాడు వీళ్ళకి? అసత్యాలు ప్రచారం చేసే వాళ్ళని అరెస్టులు చేయండి, కొత్త చట్టం తెండి, బయటికి రాకుండా చేయండి, ఇలా చెబుతారు. కానీ వాళ్ళు చెబుతున్న స్టేట్మెంట్ ఏమని చెబుతున్నారు? వైఎస్ఆర్సీపీ యొక్క సోషల్ మీడియా విభాగాన్ని ధీటుగా ఎదుర్కోండి అంటున్నారు. ధీటుగా ఎదుర్కోండి అన్నారు అంటే మీనింగ్ ఏంటి? ఇంత మీడియా మీ చేతిలో ఉండా కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ముందు దిగదుడిపోయారు మీరు. మీ వల్ల కాటలా వాళ్ళేంటి అంత వాస్తవాలని అంత డైరెక్ట్గా ప్రజలకు చేరవేస్తున్నారు. ఒకవేళ అవాస్తవాలు అయితే అరెస్టులు చేస్తున్నారు కదా, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. అండ్ ఒక ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు అవాస్తవాలను ప్రచారం చేసే వాళ్ళని అరెస్ట్ చేయమని చెబుతాడు. అరెస్ట్ చేయమని చెప్పట్లేదు కదా. వాళ్ళని ధీటుగా ఎదుర్కోండి అంటున్నారంటే ఏంటి? వీళ్ళు ప్రజల పక్షాన వాస్తవాలను బయటికి చాలా క్లిస్టర్ క్లియర్గా ప్రచారం చేయగలుగుతున్నారు. దాన్ని ఎదుర్కోలేకపోతే మనం ఆంధ్రప్రదేశ్లో అధికారానికి దూరం అవుతాము అనే భావన వచ్చినప్పుడు వచ్చే స్టేట్మెంట్ ఇది. సో మోడీ గారు అన్నారు అని సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అమ్మో ఇది కేంద్రం దృష్టిలోకి కూడా వెళ్ళింది కాబట్టి మనం పోస్టులు పెడితే నేషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఫాలో అవుతుండేది, మన మీద ఏమైనా కేసులు అవుతాయేమో, పెద్ద పెద్ద కేసులు అవుతాయేమో భయభ్రాంతులకు గురి చేసే విధంగా దీన్ని ఒక ట్రంప్ కార్డుగా వాడుకోవాలని ప్లాన్ చేశారు. కట్ చేస్తే దీన్ని యాక్చువాలిటీ చూస్తే మోడీ ఏమి వాళ్ళ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పలా, వాళ్ళని ధీటుగా ఎదుర్కోండి అన్నారు. దాన్ని ధీటుగా ఎదుర్కోండి అంటే మోడీ గారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని గౌరవించినట్లు, వాళ్ళ పనితీరును మెచ్చుకున్నట్టు, ఇంకా చెప్పాలంటే రేపు ఉదయం బీజేపీ వాళ్ళకు కూడా వైసీపీ సోషల్ మీడియాను చూసి నేర్చుకొని ఇలా చేయండి అని చెబుతారేమో. అలా భావించాలి. అంతేగాని దేశంలో టాప్ సోషల్ మీడియాస్లో బీజేపీను వైసీపీ అండి ఇప్పుడు వరకు ఉన్న లెక్కల్లో. అంటే ఇక్కడ ఇండివిజువల్గా పనిచేస్తారు కదా సార్. సోషల్ మీడియా పనితీరు అంటే ఓట్లు కన్వర్షన్ విషయంలో బీజేపీ టాప్, వాస్తవాలను బయటకు తీసుకురావడంలో వైసీపీ టాప్. ఈ రెండింటిని కంపేర్ చేయొద్దంట నేను. ఎందుకు అంటే బీజేపీ సోషల్ మీడియాలో వాస్తవాల కంటే కూడా హిందుత్వాన్ని రెచ్చగొట్టి ఓటు క్యాష్ చేసుకోవడం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ అని మీరు తీసుకుంటే కుల మతాలకు అతీతంగా
గుర్తుపెట్టుకోండి, కుల మతాలకు అతీతంగా ఎక్కడా కూడా క్యాస్ట్ పాలిటిక్స్, మత రాజకీయాలు చేయకుండా కేవలం సబ్జెక్టివ్గా, కన్స్ట్రక్టివ్గా వైఎస్ఆర్సీపీ హయాంలో ఏం జరిగింది, మీరు చేస్తున్న అసత్య ప్రచారాలని వాళ్ళు నిజాలేంటి అని చూపిస్తున్నారు తప్పితే ఫ్యాక్ట్స్ ఎట్లాగా. అంతేగాని వీళ్ళు అసత్యాలను ప్రచారం చేసి రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చులు పెట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలనే భావన వీళ్ళకి లేదు. 2 రోజులు 3 రోజుల క్రితం కూడా, 2 రోజుల క్రితం అనుకుంటా, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మీ అధినాయకుడి గారి క్యాస్ట్లో ఇలా జరిగితే అని వాడారు. అసలు రాజకీయాల్లో క్యాస్ట్ యాడ్ నుంచి వచ్చింది? ఎందుకు ఈ మాటలు? అంటే రాజకీయం చేయాలంటే గౌరవంగా కూడా చేయొచ్చు. మనం ప్రజలు గౌరవించి మీకు అధికారం ఇచ్చారు, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి, వాళ్ళకి అంతకంటే మంచి చేయండి, అభివృద్ధి చేసి చూపిస్తా ఉన్నారు, చేసి చూపిండి, వాళ్ళు మళ్ళీ కల్పిస్తారు. ఎంతసేపు క్యాస్టు, కులము, అంటే వీటిని ఇది రెచ్చగొట్టే ధోరణి. ఇదంతా ఏంటంటే బీజేపీ టాక్టిక్స్ని వీళ్ళు నేర్చుకోవాలని చూస్తున్నారు. అంటే వీళ్ళు అడాప్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. సో బీజేపీ సోషల్ మీడియాతో కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని కంపేర్ చేస్తూ దేశంలో నిజాన్ని మాత్రమే మాట్లాడుతూ అబద్ధాలు ఎవరన్నా ప్రచారం చేసినా ఇది అబద్ధము, ఇది నిజము అని చెప్తూ నిజం పక్షం నిలబడే ఒకే ఒక సోషల్ మీడియా, ద పవర్ఫుల్ మీడియా అనేది వైఎస్ఆర్సీపీ. సో ఇకపైన నా సజెషన్ ప్రేక్షకులకు ఏం చెప్తున్నాను అంటే, బీజేపీ సోషల్ మీడియా అనేది దేశంలో అతి పెద్దది, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అధికారంలో రావడానికి అవ్వచ్చు, ఎలక్షన్ గెలవడానికి చేస్తున్నారేమో, కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ముందు వాళ్ళైనా దిగదుడిపోయి అని చెప్తాను. పెమ్మసాని గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈఎస్ఐ హాస్పిటల్ తేవాలి నా నియోజకవర్గంలో, చాలా కష్టపడుతున్నాను, ఆ టీం చాలా కష్టపడింది అని అన్నారు. అట్లాంటి ఈఎస్ఐ హాస్పిటల్ ఆయన ఆల్రెడీ దాంట్లో హెల్త్ మినిస్టర్ కేంద్రంలో, ఆయన కాన్షియన్స్లో ఈఎస్ఐ హాస్పిటల్ గురించి అంత కష్టపడుతున్నానని మాటలు చెప్పినప్పుడు, ఇన్ని మెడికల్ కాలేజ్ తీసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేస్తే దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తే పేదవాడికి ఎంత నష్టపోతున్నారు? పేదవాళ్ళ ఎవరికి కావాలి సార్? పేదవాళ్ళు ఎవరికి కావాలి? వాళ్ళ పార్టీ హయాంలో పేదల కోసం ఇది చేసామని చెప్పండి. అంటే నేను రామారావు గారిని ఎక్స్క్లూడ్ చేసి చెప్తున్నా. మళ్ళీ మీరు సడన్గా రూపాయి బియ్యం, 2 రూపాయల బియ్యం పేదలకు ఆయన చేశారు కదా, అసలు సంక్షేమ పథకాలు స్టార్ట్ చేసిందే రామారావు గారు. రామారావు గారి గురించి పక్కన పెట్టండి. రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని తీసుకున్న తర్వాత పేదల కోసం ఏం చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ప్రైవేటీకరణలో లబ్ధి పొందేది ఎవరు? సో అసలు 3,000 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉంటే మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాల రోడ్లెక్కి ఈ రోజున పేదవాడికి ఆరోగ్యశ్రీ వైద్యం కూడా అందట్లా. అంటే మనం ఆరోగ్యశ్రీ అంటున్నాం, మేమే కాదు, ఎవరైనా ఆరోగ్యశ్రీ అంటారు. వాళ్ళు వచ్చిన ప్రతిసారి దాన్ని ఆరోగ్య మిత్ర అని పేరు మార్చుకున్న ఆరోగ్య మిత్ర కౌంటర్లో కూర్చున్న వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కౌంటర్ అని అంటారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పథకం మొదటిసారి ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్ళకి అది ఉండిపోయింది. ఎందుకు అమ్మఒడి తీసుకుంటే ఎగ్జాంపుల్, టీడీపీ మినిస్టర్లు కూడా అమ్మఒడే అంటారు దాన్ని. ఇప్పుడు పేరు మార్చిన టీడీపీ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్ కూడా దాన్ని అమ్మఒడే అంటారు. అలా అంటే బేసిక్గా పేదవాళ్ళకి అందాల్సిన ఆరోగ్యశ్రీ అందట్లేదు. 3,000 కోట్లు ఆరోగ్యశ్రీకి అందించడంలో ఫెయిల్యూరు. మళ్ళీ ఏం రాసుకుంటారు, కరెక్ట్గా ఒక గత నెలలో మీరు కానీ చూసుకుంటే ఖజానా ఖాళీ. చంద్రబాబు గారి స్టేట్మెంట్ మీకు గుర్తుందో లేదో, అంటే పబ్లిక్ని అడ్రస్ చేస్తూ ఖజానా ఖాళీ, ఏం చేయాలో తెలియట్లా, అప్పులు కూడా ముట్టట్లా అని మాట్లాడారు. అది చాలా యాంటీ అయిపోయింది. ఎందుకు యాంటీ అయింది? ఏమని ప్రామిస్ చేసి వచ్చారు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేసేసాడు, దీన్ని ఒక శ్రీలంకలాగా చేసేస్తున్నాడు, నేను వస్తే నా అనుభవంతో అప్పులు చేయకుండా సంపద సృష్టించి పంచుతాను మీకు అని చెప్పాడు. అదే కదా ఆయన చెప్పింది. ఇప్పుడేమన్నారు, ఖజానా ఖాళీ, అప్పులు కూడా ముట్టట్లే అన్నారు. ఇది చాలా నెగిటివ్గా వెళ్ళింది అన్న తర్వాత మళ్ళీ దాన్ని అడ్రస్ చేయడానికి ఏం చేశారు, దేశ జీడిపిలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి పర్సంటేజ్ ప్రోగ్రెసివ్ గ్రోత్ 12%, 13%కి వెళ్ళిపోయింది. వైఎస్ఆర్సీపీ హయాంలో కేవలం 6% అని చేతిలో ఉన్న గారడీ లెక్కలన్నీ చెప్పుకుంటూ ఉన్న మీడియాలోని పబ్లిష్ చేశారు. సార్ మీరు ఎన్ని గారడీలు చెప్పినా, ఈవెన్ నేను ఇప్పుడు జీడిపి అంటే ఏంది, జిఎస్డిపి అంటే ఏంది, అటు పర్సంటేజ్లు ఎంత, పర్ క్యాపిటల్ ఎంత, వీళ్ళు విజన్ 2047లో చెబుతుంది ఏంది, 55 లక్షలు ఒక మనిషి సంవత్సరానికి సంపాదించగలడా, ఒకప్పుడు చెప్పిన విజన్ 2020లో అది సాధ్యమైందా, సాధ్యం అవ్వలేదు, ఇవన్నీ చెప్పినా సామాన్యులకు అర్థం కాదు. సామాన్యులకు ఏం అర్థమైతే చెబుతా చూడండి. పర్చేసింగ్ కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరెక్ట్గా ఉందా పేదల దగ్గర, ఈరోజు ప్రజల దగ్గర పర్చేసింగ్ కెపాసిటీ ఎక్కువ ఉందా? మీరు వెళ్ళి ఏ మర్చెంట్నైనా అడగండి,
ఒక వస్త్ర దుకాణ వ్యాపారిని అడుగుతారా, ఒక అంటే జనరల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, వ్యాపారిని వెళ్ళి మీరు డైరెక్ట్గా వెళ్ళి అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీకు వ్యాపారం ఎక్కువ జరిగిందా, సేల్స్ లేదు ఇప్పుడు ఎక్కువ జరుగుతుందా అని మీరు బట్టల వ్యాపారిని అడిగినా, జనరల్ స్టోర్ని అడిగినా, కిరాణా వాళ్ళని అడిగినా, మీరు ఎవరినైనా అడగండి సార్. ఇందులో జ్యువెలరీ వాళ్ళని అడుగుతారో ఎవరినైనా అడగండి, వాళ్ళు చెబుతారు. ఎందుకంటే ఈరోజు ప్రజల దగ్గర డబ్బు లేదు. ఎవరైతే ఇవాళ ప్రజల దగ్గర డబ్బు లేదు మనం అనుకుంటున్నామో వాళ్ళందరికీ కూడా ప్రతి స్కీము అందింది. వీళ్ళందరికీ కూడా ప్రతి స్కీము ఉన్న స్కీములు అన్నీ ఉంచుతాము, బెటర్మెంట్ చేసి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఆ ప్రామిసెస్ ఎవరు కూడా ఎందుకు తిరిగి అడగలేకపోతున్నారు? సార్, మీడియా ఛానల్ మీరు నడుపుతున్నారు కదా, ఒక సూటి ప్రశ్న మీకే. ఒకప్పుడు పబ్లిక్ బైట్స్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పబ్లిక్ బైట్స్ ఎలా కావాలంటే అలా తీసేవాళ్ళు. ఎవరి మీద కేసులు అయితే లేవు కదా. కనీసం ఛానల్ పేరు ఉండే మైకు పట్టుకొని వెళ్ళి ఈరోజు పబ్లిక్ బైట్ తీసుకునే దమ్ము ఎవరికన్నా ఉందా ఆంధ్రప్రదేశ్లో? రీసెంట్ యూట్యూబ్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, పబ్లిక్ బైట్స్ ఏదైనా చూసినా కూడా ఒక్కళ్ళది కూడా ఛానల్ పేరు ఉంటలా. అంటే మీడియా అంటే ఫోర్త్ పిల్లర్ అని చెప్పుకునే మీడియానే ఆ స్థాయిలో ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి సార్? ఎవరు ఎందుకు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఎందుకు పోరాడాలి, ఎవరి కోసం? సో ఇవన్నీ కూడా రాజకీయంగా వాళ్ళకి అండగా నిలబడి వైఎస్ఆర్సీపీ పోరాడాలి, పోరాడుతున్నారని భావిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇవాళ